బనిగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాసారెడ్డి గత 16 సంవత్సరాలుగా వికలాంగులకు సొంత నిధులతో పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. బనిగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాసారెడ్డి గత 16 సంవత్సరాలుగా తన తండ్రి బీసీ గుర్రెడ్డి జ్ఞాపకార్థం దివ్యాంగులకు పెన్షన్లను సొంత నిధులతో అందజేస్తున్నారు. చేయొద్దని ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాంటి ఉద్దాసం ఒక్కొక్కరికి 500 ప్రకారం 165 మందికి ప్రతి నెల 1వ తేదీ 82,500 రూపాయలు పంపిణీ చేయటం పలువురికి సంతోషాన్ని కలిగిస్తున్నది. ఈ పెన్షన్ల పంపిణీ 17వ సంవత్సరంలోకి ప్రవేశించటంతో ఈ నెల నుంచి మరో 200 రూపాయలు అదనంగా 500 నుంచి 700కు పెంచారు. ప్రతి నెల 1,40,000 అందజేస్తున్నారు. రాసారెడ్డి మాట్లాడుతూ బీసీ కుటుంబం బనిగానపల్లె ప్రజలకు సేవ చేస్తున్నదని, మంత్రి కోట్లాది రూపాయలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, పెన్షన్దారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి మా కేసీ జనార్దన్ రెడ్డి అన్నగారు, మా తమ్ముడు రామనాథ్ రెడ్డి అందరూ కలిసి మీరు ఖచ్చితంగా చేయాలని, మా అమ్మగారు కూడా నువ్వు ఖచ్చితంగా నిర్వహితం చేస్తావు, నువ్వు ఉండాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని బలవంతంగా ఆ రోజు నన్ను చేసి ఎంతో కష్టపడి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ, మా కుటుంబ సభ్యులు అందరూ ఆ రోజు కష్టపడి నన్ను ఆ రోజు సర్పంచ్ గా గెలిపించారు. ఆ గెలిపించినందుకు కూడా నేను ఆ సర్పంచ్ స్థానానికి కూడా ఎంతో న్యాయం చేసినారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అన్నదమ్ముల బలము, ఆత్మీయుల బలము, తల్లిదండ్రుల ఆశీస్సులు, మన శ్రేయోగుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, వీళ్ళందరి ఆశీస్సులు లేకపోతే ఏ వ్యక్తి కూడా ముందుకు పోలేడు. ఎవరైనా కానీ నేను గొప్పవాణ్ణి లేకుంటే నాకు తిరుగు లేదనుకునేవాడు ఎప్పటికైనా కూడా వాడు పతనం కాక తప్పదు. మధ్యలోనే పతనం అవుతాడు, జీవితాంతం ఉండడు. నేను అనే పదము చాలా బలమైనది, కానీ అదే అహంకారం అయితే చాలా పతనానికి దారితీస్తుంది. ఎప్పుడు కూడా నేను గొప్పవాణ్ణి, నేను బలవంతుని, నాకు ఎదురు లేదు అని అంటే ఇది పోదులూరు వీరబ్రహ్మం గారు పుట్టిన ఊరు. ఎప్పుడైనా పోదులూరు వీరబ్రహ్మం గారు ఎవరైనా కానీ ఛాలెంజ్ చేసి నేను గొప్పవాణ్ణి, నాకు తిరుగు లేదు అని అంటే ఆ భగవంతుడే చూసుకుంటాడు, ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.